నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మేనిఫెస్టో కాగితాలు దహనం చేసిన వైసీపీ. జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు జరగవచ్చు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ ధీరస్. పుంగనూరు లేబర్ ఆఫీసర్గా ఎలిజబెత్ మార్గరెట్. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష తప్పదు, హెచ్చరించిన ఎంవీ సుప్రియ. వార్తలోని వివరాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో పుంగనూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండు లోపల దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో కాగితాలు దహనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, పేదల సంక్షేమానికి సంబంధించిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నిరసన కార్యక్రమం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే మన మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే పెద్ద రామచంద్ర గారు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 సంవత్సరాలైంది. గత ఎలక్షన్లో సూపర్ 6 హామీలు ఇచ్చి అమలు కాని హామీలంతా ఇచ్చి అధికారులకు వచ్చారు. ఆ రోజు ఎక్కిస్తానంటే నాకు అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉంది, నేను సమస్య ఇస్తాను చెప్పించారు. కాబట్టి దాదాపు 2 రోజులు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఒక పెన్షన్ తప్పితే ఈ ఇంట్లో గ్యాస్ ఇస్తా ఉన్నాడు. అలాగే ప్రతి సంవత్సరం నేను మహిళలకు 10,500 ఇస్తామని చెప్పారు. అలాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే ఇలాంటి హామీలను ఇస్తూ ఏ మాత్రం నెరవేర్చకుండా ఈరోజు పూర్తి అన్యాయం చేయాలి. కాబట్టి మేమంతా ప్రశ్నిస్తూ ఈ హామీ నెరవేర్చినప్పుడు చేయాలి, లేదంటే ఈ ఉద్యోగం ఇట్లా కొట్టడానికి ఈ నెల 8వ తేదీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ హాల్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో 12వ తేదీ ర్యాలీలు, సభలు జరుగుతాయి. కాబట్టి ప్రజలంతా దీన్ని సహకరించి మాకంతా మనగా ఉండాలని కోరుకుంటూ అవకాశం. ప్రజల వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగలించేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త పంతాను ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం జనాభా లెక్కల పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కొనుబొల్లి హెచ్చరించారు. గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ లింకుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్ సర్వే చేస్తున్నామని నమ్మిస్తూ ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించి ఆపై మీ మొబైల్ నెంబర్లకు వచ్చే ఓటీపీలను అడిగి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎన్నడూ ఫోన్లలో కానీ అనుమానాస్పద లింకుల ద్వారా కానీ బ్యాంకు వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నెంబర్లు అడగరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఒకవేళ పొరపాటును ఎవరైనా ఇలాంటి సైబర్ మాయగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత వేగంగా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీ చేసే అవకాశం ఉంటుందని, ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా గురువారం పుంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతులతో పాటు బల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. पूजयमे शक्ति संगस परिवार कारत्रागच्छ महागणाधीश्वराय नमः आविटु भवा वैकुंठ भवाय समुद्रा प्राणि देवताभ्यो नमः ध्यानि ध्यान समर्पयामि अवाहयामि आसमासु समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः महागणाधीश्वराय नमः मरहवं एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् देवताभ्यो नमः हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् देवताभ्यो नमः गौरीपुत्राय महागणेश्वराय नमः स्कंदग्रजाय महामव्यनाय महापोतकाय महाध्यक्षाय महामपिंकने महावेलमंत्राय मजदास महारुद्राय महा अग्निगर्भस्थाय महामिंद्रसगराय महावाणीप्राय महामंत्राक्षम संसदाय महा बेजपनाय महाव्यक्ताय महांसास्त्राक्षाय महांसहस्रभारवे नमः अपर्गवै महांताय महातारकाय महासोमसूर्याग्निलोचनाय కార్మిక శాఖ పరిధిలోని కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని లేబర్ ఆఫీసర్ ఎలిజబెత్ మార్గరెట్ తెలిపారు. ఇటీవల పుంగనూరు లేబర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్ర, కోశాధికారి భాస్కర్, రామచంద్రాలు గురువారం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సార్ ఉన్నాడు మేడం అలాంటి ఏంటి బ్లాక్ వచ్చినట్ట మీరు సచివాలయం అప్లై చేసి చెప్పినారు. మరి వాళ్ళు సచివాలయం మాకు తెలుసు, మీరు మీ ఆఫీస్ ఎలా చేయాలనేది వాళ్ళకి చెప్తాను. మేడం నిన్న కూడా ఒక న్యాచురల్ డెత్ వచ్చింది, పంపించాను. అమ్మాయి కూడా ప్రాసెస్ చేసింది. ఏదున్నా ఏ స్కీమ్ అయినా మీరు సచివాలయంలోనే ఫస్ట్ అప్లై చేయాలి. మనకి ఇచ్చింది 4 స్కీమ్లు, న్యాచురల్ డెత్, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఈ 4 స్కీమ్లు. అది మార్చి 1 నుంచి మనకి వర్తిస్తుంది. దాన్ని సచివాలయంలో అప్లై చేసినామంటే వాళ్ళ నుంచి మనకు వస్తుంది, మన ఆన్లైన్ ప్రాసెస్. దానికి ఎలిజిబిలిటీ ఎప్పుడు కార్డు కంపల్సరీ కంపల్సరీ రెన్యూవల్ కూడా చేసుకోవాలి ఉండాలి. మీరు చెప్పాలి కార్డు ఖర్చు అందరూ రెన్యూవల్ చేసుకుంటేనే వర్తిస్తాయి. ప్రతి ఒక్కరు రెన్యూవల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సిస్టంలోనే మీరే రావాలి, ఓటీపీ చెప్పాలి, పే కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ కూడా వెళ్ళాల్సిన పని లేదు. మన ఆన్లైన్ ఇక్కడే చేసేసుకోవచ్చు. అంటే మన స్కీమ్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కార్డు రెన్యూవల్ చేసుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అది ఒకటి చెప్పేస్తారు. ఎందుకంటే 2011లో అట్లా చేసేసుకొని మళ్ళీ రెన్యూవల్ చేంజ్ కార్డు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి రెన్యూవల్ చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ అవుతాయి.
ఆధార్ అప్డేట్ వచ్చి మీరు మీ సేవలో తీసుకోండి, అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. మన దగ్గర వస్తే ఆధార్ అప్డేట్ లో ఉందా లేదా కూడా నేను చెక్ చేసి ఇస్తాను. 2009 ఆన్లైన్ అయితే మేడం, పాత వాళ్ళకి ఆన్లైన్ చేసే ప్రాసెస్ అవుతుంది. వాళ్ళది మన దాంట్లో నెంబర్ ఉందంటే కంపల్సరీ రెన్యూవల్ చేస్తాము. ఆన్లైన్ అయింది మామూలు కార్డు అంటే రెన్యూవల్ చేసుకోలేదు, కార్డు ఏం అంతా వాళ్ళకి ఐడియా లేదు మేడం, మనం ఇచ్చినారు కార్డు ఇంట్లో పెట్టుకున్నారు. తీసుకోరండి, మన దాంట్లో చెక్ చేద్దాము. వాళ్ళ నెంబర్ ఉన్నిందంటే కొన్ని అప్పుడు ఆధార్ అప్డేట్ కాంది, మనకు రెస్పాన్స్ కానోది డిలీట్ అయిపోయింది. అవునవును. కాబట్టి వాళ్ళు లేదంటే మనం కొత్తగా చేద్దాం. అదే చాలా మంది ముందు తీసుకున్నారు, ఇంట్లో పెట్టే అంటే మా కార్డు అంటే ఆ కార్డు ఉంది, అది ఇప్పుడు స్కీములు ఏమైనా అవసరమైనప్పుడు అని తెలిసిన తర్వాత ఇది రెన్యూవల్ లేదు అంటే కదా ఇప్పుడు ఇబ్బంది పడతాం. అట్లా అయిపోయింది. చేసుకుందండి, ఆన్లైన్ లోనే మనం రెన్యూవల్ చేస్తాము. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ మాట్లాడారు. కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. పుంగనూరు కార్మిక శాఖ పరిధిలో పుంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లి, వాల్మీకిపురం, కలకడ, కలికిరి, పలమనేరు, పెద్ద పంచాని, గంగవరం మండలాలు ఉన్నాయని తెలిపారు. ఈ మండలాల్లోని అన్ని రకాల వ్యాపార సంస్థలు, దుకాణాల యాజమాన్యాలు బాల కార్మిక నిర్మూలన చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్మిక శాఖ నుంచి సంక్షేమ ఫలాలు అందాలంటే భవన కార్మికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డును రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కార్మిక చట్టాల గురించి వారికి తెలియజేశారు. మార్చి నుంచి 4 పథకాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరూ కార్డు తీసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి స్కీమ్స్ వర్తిస్తాయి. మంది కార్డు చేసుకొని రెన్యువల్ చేసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు మీరు నేరుగా ఆఫీస్కి వచ్చి కార్డులు రెన్యువల్ చేసుకోవాలి. మనకు 4 స్కీములు మార్చి 1 నుంచి వర్తిస్తుంది. 1 మ్యారేజ్ గిఫ్ట్ అంటే వివాహ కానుక, 2 మెటర్నిటీ బెనిఫిట్ ప్రసూతికి ఇస్తారు, న్యాచురల్ డెత్ దహన సంస్కారాలకి ఈ 4 స్కీములు వర్తిస్తాయన్నమాట. ఇంతకు ముందులాగా స్కీములు రాకుండా ఉండవు. సచివాలయంలో అప్లై చేసుకోవాలి. సచివాలయంలో అప్లై చేసుకున్నాక మన ఆఫీస్కి మన ఆన్లైన్లో వస్తుంది. దాని సైట్ ద్వారా మనం ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్డులు రెన్యువల్ చేసుకోండి. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా కార్డులు తీసుకోండి. ఈ శ్రమ్, PYSYM అన్నీ చేసుకోండి. ఈ శ్రమ్ కార్డు కూడా చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి IIT, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి 3 విద్యార్థులలో 2కి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, IIT ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. CC
కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం చదల గ్రామంలో గురువారం ఏపీఐఎంఎస్ 2.0 యాప్పై ఆర్ఎస్కే సిబ్బందికి మరియు డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి మదనపల్లి రైతు శిక్షణ కేంద్రం రామకృష్ణంరాజు, పుంగనూరు ఏడీఏ శివకుమార్, పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండల వ్యవసాయ శాఖ అధికారులు రాధా, మోహన్ రెడ్డి, సుధాకర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఐఎంఎస్ 2.0 యాప్ ఉపయోగాల గురించి తెలియజేశారు. విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందులు దుకాణాల యజమానులు నిర్ణీత సమయంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు నెలవారీ స్టాక్ రిపోర్ట్లను తప్పనిసరిగా సమర్పించాలి. డీలర్లందరూ దుకాణం యొక్క నేమ్ బోర్డును లైసెన్స్లో ఉన్న విధంగా సరైన డోర్ నెంబర్తో దుకాణం బయట అందరికీ కనబడేటట్లు ప్రదర్శించాలి. స్టాక్ రిజిస్టర్ను ఫామ్ N ప్రకారం నమోదు చేయాలి మరియు బిల్ బుక్ను ఫారం M ప్రకారం నిర్వహించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను కృత్రిమ కొరత సృష్టించకూడదు మరియు నిర్ణీత ఎంఆర్పి ధరలకు మించి అమ్మరాదు. రైతు సేవా కేంద్రం సిబ్బంది మీ పరిధిలోని రైతులు అందరి మొబైళ్లలో తప్పనిసరిగా ఏపీఐఎంఎస్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేయించి రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్యం విరామ సమయంలో పెద్ద సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్, సినీ నటి మహేశ్వరి తదితరులు సన్నిహితులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. మేడం మేడం మైనర్లు వాహనాలు నడపరాదని, అలా చేస్తే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. పుంగనూరులోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతూ ఉండటాన్ని గమనిస్తూ ఉన్నామన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో తనిఖీలు చేపడతామన్నారు. పిల్లలు మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు వాహనాలు వారికి ఇవ్వడం సరికాదన్నారు. జరగరానిది జరిగితే వారితో పాటు మరో కుటుంబం కూడా బలవుతుందని గుర్తు చేశారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని ఇప్పటికైనా మారాలని ఆమె హితవు పలికారు. మన పుంగనూరు పట్టణంలో చూసినట్లయితే ఈ హాలిడేస్లో చాలామంది యువకులు కాదు, యువతులు కూడా, అంటే చిన్న పిల్లలు 10th క్లాస్, ఈవెన్ 7th 8th క్లాస్ పిల్లలకు కూడా, అమ్మాయిలకు కూడా బండ్లు ఇచ్చి పేరెంట్స్ నడిపిస్తున్నారు. ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ అంటే అబ్బాయిలే అని కాదు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ -18 years లోపు ఎవరు డ్రైవ్ చేసినా వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మినిమం వాళ్ళకి శిక్ష పడుతుంది. పేరెంట్స్దే బాధ్యత. మేము లేము, మేము ఇంట్లో లేనప్పుడు వాళ్ళు వెహికల్ తీసుకొచ్చేసారు, మాకు తెలీదు, ఇలా చెప్పడానికి లేదు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళ తల్లిదండ్రులకి కంపల్సరీ జరిమానా కాదండి, శిక్షే పడుతుంది. కోర్టుకు వెళ్తారు, కోర్టులో జడ్జి గారు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి మైనర్ పిల్లల యొక్క పేరెంట్స్ పిల్లలకి ఏదో ఇచ్చేసారు. నేను చాలా సందర్భాల్లో మన పుంగనూరు పట్టణంలో చూస్తున్నానండి. చిన్న పిల్లలకి ముందర కూర్చోబెడతారు, 16 years 14 years పిల్లలని. వాళ్ళు చేతికి స్టీరింగ్ ఇస్తారు, హ్యాండిల్ ఇస్తారు, వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వెనకాల కూర్చొని అదేదో చాలా నా కొడుకు ఎంత గ్రేటు, నా కూతురు ఎంత గ్రేటు, తోలుతోంది అనుకుంటారండి. కానీ అసలు 18 years పిల్లలకి లైసెన్స్ ఎందుకు ఇవ్వమండి? 18 years దాటాకి లైసెన్స్ తీసుకోమని ఎందుకు చెప్తున్నాము? దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, మెడికల్ రీజన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు 14 years పిల్లలకి 16 years పిల్లలకి వెహికల్స్ ఇచ్చినంటే వాళ్ళ కాళ్ళలో ఆ స్ట్రెంత్ ఇంకా అప్పుడే డెవలప్ కాదండి. వాళ్ళు డెవలప్ అయ్యే స్టేజ్. అలాంటి స్టేజ్లో ఏ చిన్న గాయమైనా వాళ్ళ కాళ్ళకు కానీ చేతులకు కానీ
వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ తిరిగి కోలుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతారు, వాళ్ళ ఫ్యూచరే దెబ్బతింటుంది. సో దయచేసి ఆ బ్యాలెన్సింగ్ కానీ అవన్నీ ఆ ఏజ్కి రాదు కాబట్టి 18 ఇయర్స్ పిల్లలకి దయచేసి వెహికల్ ఇవ్వకండి. ఇది నా యొక్క మనవిగా అందరికీ. నేను పట్టణ ప్రజలే కాదండి, ఈవెన్ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ నేను మ్యాక్సిమం గమనిస్తున్నా కొద్దిగా 14 ఇయర్స్ పిల్లలకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అది ఏ వెహికల్ క్లాస్ ఆఫ్ వెహికల్తో కూడా పనిలేదు, అది స్కూటీనా పెద్ద బండ అని సంబంధం లేకుండా ఇస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి. ఇలా జరిగినప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇంతకుముందు రాంపల్లిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 వీలర్ యాక్సిడెంట్. మైనర్ పిల్లలు, ఒక అబ్బాయి చనిపోయాడు, ఉన్నది ఒకటే అబ్బాయి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? సో నా పిల్లలు ఏదో డ్రైవ్ చేసేస్తున్నారు, వాళ్ళు ఏదో సాధించేస్తున్నారు అని అనుకోకండి దయచేసి. మీ పిల్లల బాధ్యత మీదే కాబట్టి దయచేసి పిల్లలకి ఇవ్వకండి. కీటక జనిత వ్యాధులపై పోరాటం చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని మలేరియా సబ్ యూనిట్ అధికారి గంగయ్య అన్నారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా పుంగనూరు అర్బన్లో గాంధీనగర్, ఈస్ట్పేట, ఇతర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. దోమలు, కీటకాలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇళ్ల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. రక్షణ నుంచి దోమ తెర్రలను వాడాలన్నారు. ఫ్రైడే డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత నీరు నింపుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రి లేదా అర్బన్ పిహెచ్సిలకు వెళ్లి రక్త పరీక్ష చేయించుకొని చికిత్స పొందాలన్నారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం రాత్రి స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సంఘటన చతుర్దశి వ్రతం నిర్వహించగా రాత్రి మాడవీధుల్లో స్వర్ణరథంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాల మధ్య స్వర్ణ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే మత్తురహిత సమాజాన్ని స్థాపించవచ్చని ఎస్ఐ రమణ పేర్కొన్నారు. పొంగనూరులోని శ్రీశక్తి భవనంలో సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అన్యాయం జరిగినా, వేధింపులకు గురవుతున్న రక్షణ కల్పించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలు, జూదం నివారణకు ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. మాకు కూడా మహిళా కార్యక్రమం దానిలో భాగంగానే మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగితే ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకి మాకు ఆర్డర్స్ కూడా పాస్ చేసినారు. ఎవరన్నా కానీ ఎవరైనా 16 ఏళ్లలో పిల్లల్ని ఎవరైనా మైనపాలకు పెళ్లి జరిగినా అలాంటివి జరగకుండా తల్లిదండ్రులు కానీ మాకు కానీ ఐసీడీఎస్ వాళ్ళకి కానీ తెలిపితే మేము కూడా అది ఆపుతాం. కావున మా పోలీస్ శాఖ నుంచి మీకు ఎలాంటి రక్షణ కావాలన్నా మీకు 112 ఫోన్ చేస్తే 10 నిమిషాల లోపల మా పోలీసులు మీ ఇంటి దగ్గరికి వస్తారు. భర్తలు ఎవరైనా కానీ వేధిస్తా అంటే కూడా, ఎవరైనా తాగి రాత్రిపూట్ల కానీ సతాయిస్తా అంటే కానీ మీరు చెప్పచ్చు. ఎవరన్నా వరకట్నాలు ఎక్కువ అడిగినా కూడా కట్నాలు వేధిస్తున్నారు, మా బిడ్డని చిన్నాము వరకట్నము బంగారు మళ్ళీ అడుగుతున్నారు, మేము చాలా బీదవాళ్ళము ఇవ్వలేమనంటే మీరు చక్కగా ఎవరిని ఆశ్రయం చేసుకోకుండా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఎప్పుడైనా కానీ సెల్ ఫోన్ ద్వారా మాకు సమాచారం చెప్తే నడవలేని ముసలోళ్ళు కానీ ఇంటికాడ ఎవరన్నా కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఆరోగ్యం బాగలేకోకుండా మంచం మీద ఉన్నటువంటి స్త్రీలైనా కూడా మాకు సెల్ ఫోన్ ద్వారా 112 చెప్తే మేమే వచ్చి మీ దగ్గర కంప్లైంట్ తీసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ గా చేసి మీకు న్యాయం చేస్తాం. పోలీసు కూడా రక్షణ శాఖ ఎప్పుడు మీకు వెన్ను తట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఎల్లవేళ 24/7 ఎప్పుడైనా కూడా
మీకు రక్షణ కల్పిస్తామని చెప్తున్నాం. పల్లెలకు పోయినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అక్కడ ఈ యొక్క గర్భిణీ స్త్రీల గురించి చెప్పడం కానీ, చిన్నపిల్లలు ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పడం కానీ, కూడా చిన్న పిల్లలను ఆడపిల్లలని ఎక్కడంటే అక్కడ మన బంధువులు అని చెప్పి కానీ, మగవాళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ ఆడ ఇడిచిపెట్టిపోద్దండి. మీరు ఎవరైనా ఊర్లోకి పోయేటట్లుంటే కూడా మా పాపని వేరే వాళ్ళ ఇంట్లో పండుకోమ్మా ఆడ అని చెప్పొద్దండి. భద్రత లేదు. అందుకోసమని పోలీసు రక్షణ కల్పించాలి. కాబట్టి మీరు ఎవరైనా కానీ తల్లి తండ్రి మీ యొక్క పిల్లలను రక్షణ కల్పించాల్సిందే తెలుపుతున్నాము. ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, వీక్లీ వన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా వేరే వాళ్ళు ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో వస్తారు కదా. మన పిల్లల విషయం, మన ఇంటి విషయం, మన డబ్బుల విషయం ఇవన్నీ కొంచెం చేస్తున్నారు. ఒక చిన్న కేసు మన పిల్లలు ఏదైనా నష్టపోతామో అది మనకు తెలుసు. కాబట్టి అమ్మాయిలు ఈ మధ్య ఏమంటే చిన్న పిల్లలు కూడా కానీ తాతలగాయతం, మేనమామలగాయతం, పక్కింటి అంకులగాయతం, అమ్మ తమ్ముళ్ళగాయతం, ఇదంతా చాలా దారుణం ఉంది. చాలా చిన్న 6 ఏళ్ల పిల్లలు, 9 ఏళ్ల పిల్లలు అవన్నీ కూడా ఉన్నాయి. మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మన పిల్లలకు నీట్ గా చెప్పి మీరు వెళ్ళాలి. ఈ ఫోన్లలో ఇలాంటి ఓటీపీలు వస్తాయి, ఇవి నమ్మకూడదు. మీ ఫోటోలు లేవు అనవసరంగా ఫ్రెండ్స్ కు వాళ్ళకి అంతా షేర్ చేయకూడదు. ఇవన్నీ చిన్న విషయాలే. అవన్నీ మనం అంతా మాట్లాడుకునే విషయాలే. అర్థమైందా? మన పిల్లలు చెప్పుకోవడము, మన మనవరాళ్ళు ఉంటారు, మన మనవరాళ్ళు చెప్పుకోవడం, ఆ డబ్బుల విషయం కూడా ఏమేమి నష్టపోతుంటారు, వేరే వాళ్ళు ఇబ్బంది పడినా ఆ ఇబ్బంది ఇలా వస్తుంది అనేసి మనం ముందు జాగ్రత్తగా మనం ఉండి ఈ విధంగా ఉంటున్నాం. ఏ చిన్న సహజంలో ప్రతి ఒక్కటి నీట్ గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మన ఎస్ఎస్ఆర్ చెప్పండి. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకుంటారని మీ అందరికీ మా మాటలు ఉదయపడుతున్న ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మీకు 33% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినారు? మీరు చదువుకొని ప్రతి రంగంలోనూ మీరు వచ్చి రాణించాలని చెప్పి 33% ఇచ్చినారు. దాన్ని మీరు బాగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెల్ లో ఏం చేస్తున్నారు ఏమి అని గమనించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ మధ్య తల్లిదండ్రులు ఏం పట్టించుకోవట్లేదు దాని గురించి. క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటున్నారు అని చెప్పి వదిలేస్తున్నారు. కొంచెం దాని గురించి శ్రద్ధ తీసుకోండి మా. తర్వాత ఈ మధ్య బాగా చిన్నపిల్లల పైన అగత్యాలు ఎక్కువ అయిపోయినాయి. మా స్టేషన్లకి ఎక్కువ ఆకేసే వస్తున్నాయి. కాబట్టి ఆడపిల్లలు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది అని గమనించుకోండి. ఏమన్నా అవసరం ఉంటే 112 కాల్ చేయండి. మేము ఎప్పుడు మీ సేవలో ఉంటాం. థ్యాంక్ యూ. ఇంట్లో ఉన్న డబ్బులు కూడా వేస్ట్ చేసి ఎక్కువ అప్పు అయిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు పిల్లలు కూడా సరే మొబైల్ ఎప్పుడు చూస్తారు పెట్టి కానివాడు అదే మనకి యాప్స్ ఉంటాయి. చూడండి, వీడు వేసిన డబ్బుకి ఫస్ట్ లో మనం చేపం పెట్టలేదు అని ఎట్లా ఉంటామో 60,000 ఇస్తాడు. 10,000 10,000 ఇచ్చేస్తాడు. 50,000 వాడగొట్టేస్తాడు. 5,000 చాలా మంది లాస్ అయ్యి చాలా మంది గొడవలు కోల్పోతున్నారు. అలాంటిది మీరు ఒకసారి మీ పిల్లలకి మీ బంధాలకి చూసుకోవాలని చెప్పి అలాంటి పిల్లలు చూసుకోండి. అదేవిధంగా మీరు బయట సింగిల్ గా వెళ్ళేటప్పుడు ఈ చైన్ స్నాచింగ్ జరుగుతూ ఉంటాయి. సింగిల్ గా బయట మీ చైన్ పైన అట్లా చుట్టుకొని వెళ్తే వేరే వాడు వచ్చి మీకు చైన్ ఉందా లేదా మనకి కనిపిస్తుంది. వాళ్ళు ట్రై చేయదు. సో అది కొంచెం మిక్స్ అయిపోతుంది. అదేవిధంగా బస్ లో వెళ్తా ఉంటాం కూర్చొని, మనలాగే మీలాగే లేడీస్ కూర్చుంటారు, మీతో మంచి మాట్లాడతారు, అక్కడ చైన్ కూడా కొట్టేస్తుంటారు. ఈ మధ్య చాలా కేసులు వచ్చినా ట్రైన్ చేస్తాం పక్కన పంపిస్తాం. అది కూడా మీరు గమనించాలి. అపరిచితులు పరిచయం లేని వ్యక్తులు పక్కన కూర్చుంటే మాట్లాడుతుంటాయి. ముఖ్యంగా ఏం చేస్తారంటే ఆడవాళ్ళు పనికి పోయేటప్పుడు బియ్యాలు వేస్తాం, టైం పెడతాం, లేదా బాత్రూమ్ లో పెడతాం. ఇది పెట్టడం వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఈ బ్యాక్ ఆట ఆడే వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది మన పక్క వాళ్ళే పక్క వాళ్ళు కూడా చూసుకొని ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడు పనికి పోతారు అన్ని గమనిస్తారు. మనం పోగానే ఏం చేస్తారు చూడగానే ఈ బియ్యాలు వేసేట్టుగా మీ ఇంట్లో డబ్బు బంగా ఎట్టుపోయింది. మీరండి సార్ మిమ్మల్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మేనిఫెస్టో కాగితాలు దహనం చేసిన వైసీపీ. జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు జరగవచ్చు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ ధీరస్. పుంగనూరు లేబర్ ఆఫీసర్గా ఎలిజబెత్ మార్గరెట్. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష తప్పదు, హెచ్చరించిన ఎంవీఐ సుప్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.